రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సార్ గారికి మా సమగ్ర శిక్ష వరంగల్ హన్మకొండ జిల్లాల పక్షాన స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. అదేవిధంగా వరంగల్ జిల్లా పిఆర్టీయు తెలంగాణ అధ్యక్షురాలు శ్రీమతి సంగీత మేడం గారికి కూడా స్వాగతం. వరంగల్ హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికి కూడా పిఆర్టీ తెలంగాణ ప్రాథమిక సభ్యులకు అందరికీ పేరు పేరున స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మీరు సార్ మేము ఒక 2 నిమిషాలు మా బాధ మా కుటుంబ సభ్యులు సార్ మీరు ఏదైతే అధికారంలో లేక ముందుకు ఇప్పుడు ఎన్నిసార్లు అయినా కూడా ఈ యొక్క ఓపిక నశించకుండా ఒక గమ్యాన్ని ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఏ విధంగానైతే మీరు పోరాడతారో మీ పోరాట పట్ల మా అందరికీ తెలుసా. అధికారం లేనప్పుడు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ గారిని మొదలుకుంటే కేజీబీ సోదరులకు కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు కానీ ఈరోజు మీరు ఎమ్మెల్సీగా నిలబడినటువంటి 5 అంశాల మేనిఫెస్టోలో మా అంశం కానీ ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి సార్. కానీ మన పార్టీ వేదికగా ఇదే ప్లేస్లో మీరు కూర్చున్న ప్లేసులే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజులలో మీ యొక్క హామీ, మీ యొక్క ఉద్యోగ భద్రత, మీ రెగ్యులరైజేషన్ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మాకు అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది సార్. మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి లేదు సార్. దయచేసి మా సమస్యలు మాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు సార్. ఎందుకంటే మీరు ఏదైతే ఈ ఉద్యమానికి స్టార్ట్ అయ్యడానికి ముందు డిసెంబర్ 6వ తారీఖు నాడు మేము రిలే నిర్వహణ దీక్షలు మొదలుపెట్టాం సార్. ఆ సందర్భంగా మీరు ఒక ఆడియో రిలీజ్ చేశారు సార్. మేము అందరం విన్నాం సార్. ఏదైతే మీరు అన్నారో ఈరోజు మేము రాష్ట్ర అధికార పార్టీలో ఉన్న పిసిసి అధికార పార్టీ ఉండి కూడా మీ దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలుపుతా, మీ సమస్యలు న్యాయబద్ధమైనవి. ఆ రోజు మీరు అన్న మాట కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మనమ తప్పకుండా అమలు చేస్తాది. కానీ బడ్జెట్ సమస్య ఉంది, మీరు అందరూ అర్థం చేసుకొని మీరు మాట చెప్పారు సార్. మేము 6, 7, 8 తారీఖులలో ఇళ్ళ నిర్ణయాధ్యక్షులు చేసి 9వ తారీఖున మేము సమ్మె పూనుకుంటాం అనుకున్నాం సార్. కానీ 9వ తారీఖున మన ప్రియతమ నాయకురాలు ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా ప్రజా ఉత్సవాల భాగంగా ప్రభుత్వం మరి ఆ రోజు విజయోత్సవాలు చేస్తున్న సందర్భంగా మేము మా యొక్క సమ్మెను ఒకరోజు వాయిదా చేసుకొని 10వ తారీఖు నుండి మేము ఈ సమ్మె తీసుకుంటున్నాం సార్. దయచేసి ప్రభుత్వానికి మేము ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఈ రోజు వరకు కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క సమ్మె చేస్తున్నాం సార్. మేము ఏదైతే సమ్మెకు ఉండేటటువంటి 15 రోజుల ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎస్పీ సార్ గారికి మేమందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చి 6వ తారీఖు నుండి మేము ఇక్కడ దీక్షలో కూర్చోవడం జరిగింది సార్. ఇవన్నీ విషయాలు మీకు తెలియని కాదు సార్. దయచేసి మా విన్నపం సార్, మా కష్టాన్ని ఇప్పుడు చెప్పుకోలేము సార్. ఇది 24వ రోజు సార్. 24వ రోజు నుంచి మొదలుకుంటే మా యొక్క సమ్మెకు మీరు సూర్యాపేట కావచ్చు, గద్వాల కావచ్చు, నల్గొండ కావచ్చు, మొన్న మహబాద్ కావచ్చు, మీ అన్ని వీడియోస్ సార్ మేము చూస్తూ ఉన్నాం. దయచేసి మా ఆలోచన, మా ఆవేదన 7,500 జీతం నుంచి మొదలుకుంటే 31,250 వరకు మేము ఉన్నాం సార్. కానీ మేము చేస్తున్న సర్వీసు 20 సంవత్సరాల సర్వీస్ సార్. అంటే మాకు సంవత్సరానికి 1,000 రూపాయల జీతం పెంచినా కూడా ఈరోజు 20 సంవత్సరాలు ఇంటూ 31,000 అయితే 60 నుంచి 70,000 జీతం కావాలి సార్. దయచేసి మేము నయవంచన కాబట్టాం. ఇంకొక మాట ఏమంటా ఉన్నారు అంటే ఆకలి అయినప్పుడు అన్నం పెడితే దానికి తిన్నందుకు అర్థం ఉంటుంది సార్. ఎస్, బడ్జెట్ లేదు, నాన్ ఫైనాన్స్ విషయాలు ఈరోజు మేము సహకారం చేస్తామంటాం సార్. బడ్జెట్ లేనప్పుడు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నాం సార్. దయచేసి మీరు పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నా సార్, మీ మాట ముఖ్యమంత్రి గారు మీ చనువు మా అందరికీ తెలుసు సార్. దయచేసి మా సమ్మెలో 24 రోజులు మీ ప్రసంగంలో మేము అదే వినాలని కోరుకుంటాం సార్. 24 రోజులలో ప్రభుత్వం దృష్టిలో మీ యొక్క కృషి, మీ యొక్క ఆలోచన ఏ విధంగా అయితే పెట్టారో ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు, పొన్నం ప్రభాకర్ సార్ కానీ, చిన్నారెడ్డి సార్ కానీ, మీరు కానీ కొద్దిమంది మా యొక్క సంక్షేమం కోసం మీరు పాట పాడుతూ ఉన్నారు సార్. సరే, ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉండడం వల్ల మీ యొక్క కృషి మేము వినలేము సార్. మీరు ఈరోజు అధికారంలో మీకు చెప్పట్లేదు సార్. 13 సంవత్సరాల కానుండి
సమగ్ర శిక్ష కుటుంబం తరపున మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. మా దీక్ష శిబిరం గతంలో వచ్చారు, ఇప్పుడు వచ్చారు. మీరు ఆ రోజు మాట అన్నారు, అధికారంలో రావద్దంటే లేదు నేను వెళ్తా. వాళ్ళు మా సోదరులు, మా అక్కలు, మా తమ్ముళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు మీరు చెప్పాను సార్. కానీ మేము కోరుకున్న ఒకటే మాట సార్, మేము మా శక్తి అయిపోయింది సార్. ఇక మేము కోరుతున్న శక్తి మాదంతా అయిపోయింది సార్. 18 సంవత్సరాల కాలం చేసి 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 జీవన్ మరణ సమస్యలో భాగంగానే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం సార్. మాకు తిండి లేదు, ఠికానా లేదు. ఇక ఉపవాసం ఉంటే ఏం చేస్తే సార్ అంటే చర్మంలో ఉన్న కొంచెం కొవ్వు కరిగైనా చివరికి మాకు ఎముకలు మిగిలినాయి సార్. ఇక ఎముకలు మిగిలినా కూడా ఆకలి అయినప్పుడు అన్నం పెట్టకపోతే ఇక తర్వాత పెట్టుబడి లాభం లేదన్న కారణం చేత మేము కూర్చున్నామే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు ఇక్కడ కూర్చోండి సార్. 33 జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు 19,350 కుటుంబాలు, పరోక్షంగా 1,00,000 మంది కుటుంబాల సమస్య సార్ ఇది. ఆ సమస్యను దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటా ఉన్నా. మీలాంటి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు అందరూ కూడా మీరు ముందుండి నడిపించాలి, కీలక భూమిక పోషించి మీ ప్రసంగం మొత్తం కూడా ఈ 24 రోజులలో ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రుల గారి ఆలోచన, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆలోచన అదొకటి సార్. ఇంకొకటి ఏదైతే మేము రిలీజ్ చేసిన సందర్భంలో 7వ తారీఖున మన ఎస్పీడీ గారు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందులో మీరు కూడా ఉన్నారని మేము చూసాం సార్. ఆ రోజు తీసుకున్న సమావేశాలలో నాన్ ఫైనాన్స్ విషయాలకు మేము అంగీకారం తెలుపుతున్నాం, సమ్మె విరమించండి అంటున్నాం. మేమేమడుతున్నాం సార్ అంటే ఏ సీఎల్స్ అవో ఇవో మేము అడగట్లేదు సార్. మా గొంతమ్మ కోరిక కాదు సార్. మేము రాగానే కనీసం మాకు పెట్రోల్ ఛార్జీలు లేవు సార్. దయచేసి గట్టిగా ఒక డ్రెస్ కొనుక్కొని మా పిల్లల ఫీజు కొందామంటే మాకు సరిపోతలేదు సార్. మాకు ఉద్యోగ భద్రతతో పాటుగా రెగ్యులరైజేషన్ సాంకేతిక సమస్యలు వస్తే మీరు ఎప్పుడైతే రెగ్యులేషన్ చేస్తారో ఆ మాట వినిపించి మాకు ఒక లిఖితపూర్వక హామీ, మీ బడ్జెట్ 6 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, సంవత్సరానికి వస్తుందా, మాకు ఓపిక ఉంది, మీ నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం మాకుంది. కానీ దయచేసి ముఖ్యమంత్రి గారి విద్యాశాఖ సార్ దగ్గరే ఉంది. దయచేసి మా విద్యాశాఖ మంత్రి సార్ గారే కాబట్టి మీ ద్వారా ఈ మీడియా ముఖం కానీ మా హన్మకొండ వరంగల్ ఏకశీల పార్కు వేదికగా ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు చొరవ తీసుకొని ఎప్పుడు మాకు లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి గారి మాటే మాకు శిరోధైర్యం సార్. అప్పుడు అధ్యక్షుని హోదాలో ఇచ్చాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి హోదాలో మీకు సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాతనో మీకు ఏం చేస్తామో చెప్తే నాన్ ఫైనాన్స్ విషయాలు వెంటనే కల్పించి మాకు ముఖ్యమంత్రి గారి మాట కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. మీరు మొన్న మీకు మీడియా ముఖంగా మీరు ఒక మాట చూశారు, మా వెనుక సార్ ఏ సంఘం లేదు, ఏ ప్రజా సంఘాలు లేవు, ఏ రాజకీయ పక్షాలు లేదు. మేము ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వస్తే మేము అద్దలేము సార్. ఒక అధికార ప్రతిపక్ష నాయకులు వస్తే మేము అద్దలే స్థాయి మాది కాదు. కానీ కొద్దిమంది దీన్ని అపార్థం చేసుకున్నాను సార్. మాది చిన్న స్థాయి సార్. కాబట్టి ఏ రాజకీయ ప్రజా సంఘ సామాజిక సంఘాలు, బీసీ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వస్తే మేము వద్దాం సార్, లేకపోతే మేము రమ్మనం. మిమ్మల్ని మేము పూర్తిగా నమ్మినాం సార్. దయచేసి మా గోత, మా జీతాలు, మా సమస్యలు మాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్. మీరు యొక్క చెప్పదలుచుకోలే. 24 రోజులలో అధికార పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జరుగుతున్న పరిణామాలు మా ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా మా సమగ్ర శిక్ష కుటుంబాలకు తెలియపరచాలని కోరుకుంటున్నా సార్. మీరు కూర్చున్న సంగీత మేడం కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి సార్ కావచ్చు, మాకున్న అందరుగా సార్ చాలా మద్దతుగా మాకు ఇంతకుముందు వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు సార్. దయచేసి మా విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యకు పరిష్కారం దిశగా ఇప్పటికి 24 రోజులు సార్, 6 రోజులు అయితే 1 మాసం గడుస్తుంది. దయచేసి మా విన్నపాలు ప్రభుత్వానికి తెలియపరచాలని కోరుకుంటూ, మీరు ఇక్కడికి వచ్చినటువంటి మేము చూస్తున్నాం సార్, మీ స్టేట్మెంట్ చూస్తున్నా, మీరు